ఈరోజు వరల్డ్ సికిల్ సెల్ డే సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి తోటి వైద్య సిబ్బంది శ్రీనివాస్ సార్ అండ్ స్టూడెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అందరికీ నమస్కారం. సో ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేది డయాగ్నోసిస్ అనేది జనరల్గా మనకు హాస్పిటల్స్కి వచ్చినప్పుడు పెరిఫెరల్ స్మియర్ ద్వారా కానీ లేదా సికిల్ సెల్ స్లైడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, 24 hours తర్వాత చూస్తాము. దాని ద్వారా కూడా డయాగ్నోస్ చేస్తాం. ఒకవేళ అందులో కూడా మనకైనా డౌట్ఫుల్ అనిపిస్తే మన జైత్యాల టీ హబ్ ఆధ్వర్యంలో హెచ్పిఎల్సి మెథడ్ అనేది సెన్సిటివ్ మెథడ్ ఫర్ సికిల్ సెల్ ఎనిమియా అండ్ థలసీమియా, ఎనీ హిమోగ్లోబిన్ డిజార్డర్స్ ఏ వీటికైనా హెచ్పిఎల్సి మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సెన్సిటివ్ టెస్ట్. మాకు ఎక్కడైనా స్లైడ్ టెస్ట్ కానీ లేదా పెరిఫెరల్ స్మెల్ డౌట్ ఉన్నప్పుడు హెచ్పిఎల్సి ద్వారా కన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ హెచ్పిఎల్సి ద్వారా కన్ఫర్మేషన్ అయినటువంటి టెస్ట్లను మనం గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో వీళ్ళని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకు బ్లడ్ అనేది ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. జనరల్గా మన బాడీలో ఆర్బీసీస్ ఉంటాయి బైకాన్కేవ్ షేప్. సో జనరల్గా వాటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days ఉంటుంది. ఈ సికిల్ సెల్ ఎనిమియా అనే డిసీజ్ రావడం వల్ల దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే కొందరికి 80 days ఉండొచ్చు, కొందరికి 60 days ఉండొచ్చు, మరి సివియారిటీ ఎక్కువైనప్పుడు 30 days కూడా ఉంటుంది. సో ఎంత సివియారిటీ ఉందో దాని మీద బేస్ చేసుకొని ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సికిల్ సెల్ ఎనిమియా, థలసీమియా, హిమోగ్లోబిన్ డిజార్డర్ ఉన్నటువంటి ఏ పేషెంట్కైనా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నందు వాళ్ళకి స్పెషల్ వాళ్ళకు బ్లడ్ అనేది రిజర్వ్ చేయబడి ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళకు డోనర్ అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నందు ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశానికి ఎవరైనా డిజార్డర్స్తో ఏమన్నా బాధపడినట్టు ఉంటే, ఒకవేళ ప్రాబ్లం అయి ఉంటే ఒకసారి వచ్చి కన్ఫర్మేషన్ చేసుకొని తగు ట్రీట్మెంట్ చర్యలు తీసుకుంటే దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది మనము ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెంచడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వరల్డ్ సికిల్ సెల్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనము తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఆధ్వర్యంలో మన సిబ్బంది స్టూడెంట్స్ ఆధ్వర్యం చేయడం జరుగుతుంది. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సికిల్ సెల్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ సికిల్ సెల్ అనేది ఏంటంటే ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ. హిమోగ్లోబిన్ చైన్స్లో వచ్చినటువంటి మార్పుల వల్ల, జెనెటిక్ మార్పుల వల్ల ఈ ఎర్ర రక్త కణాలు అందరికీ తెలుసు, ఎర్ర రక్త కణాలు అనేది షేప్ అనేది చేంజ్ అవుతుంది. జనరల్గా బైకాన్వెక్స్ షేప్ ఉంటుంది, బైకాన్కేవ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ఎక్కడంటే అక్కడ దాని షేప్ అనేది మాడిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్లో కానీ టిష్యూస్లో కానీ ఆ పరిస్థితులను బట్టి అది ఆ షేప్ అనేది చేంజ్ అవుతుంది, జనరల్గా మాడిఫై అయ్యేబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సికిల్ సెల్ జెనెటిక్ చేంజెస్ వచ్చిన తర్వాత అది ఒక క్రెసెంట్ షేప్ కానీ లేకపోతే పొడవలి షేప్ తయారవుతుంది. సో అబ్నార్మల్ షేప్ అయితే మళ్ళీ రిజిడ్గా ఉంటుంది. సో రక్తనాళాలలో బ్లాక్ కావడము, టిష్యూస్లో బ్లాక్ కావడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడైనా సరే రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బ్రెయిన్లో గడ్డగట్టే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, గుండెలో బ్లాక్ అయిపోయి గుండె నొప్పులు, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్లో కూడా కట్టే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి బోన్స్లో కనుక గడ్డ కట్టేందంటే పెయిన్ఫుల్ క్రైసిస్, బోన్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు స్ప్లీన్ అనే ఒక అవయవం కూడా విపరీతంగా ఎన్లార్జ్ అయ్యి దాని ఫంక్షన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ సికిల్ సెల్ అనేది ఏంటంటే మెయిన్గా జెనెటిక్ డిజార్డర్ కాబట్టి మేము ప్రభుత్వం తరఫున మనం ఏం చేస్తామంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు ఎట్లా ఈ జబ్బు నిర్ధారణ చేయాలనేది. ఇది 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఒకటి హెచ్పిఎల్సి మెథడ్, ఒకటి ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్. ఒకటి హెచ్పిఎల్సి మెథడ్ అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. తర్వాత ఎలక్ట్రోఫోరెసిస్, ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్. ఇది ఎప్పుడు చేయాలి? మెయిన్ టెస్ట్ ఫస్ట్ 3 monthsలోనే చేయాలి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ 3 monthsలో ప్రిఫరబుల్, తర్వాత చేయొద్దని కాదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 3 monthsలో చేస్తే ఏంటంటే ఈమె కనుక సపోజ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ వస్తే కన్సర్న్ పార్ట్నర్ను కూడా మనం చెక్ చేయొచ్చు. ఇద్దరు కనుక పాజిటివ్ ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఎక్కువ కాదు. మన కౌన్సిలింగ్ చేయొచ్చు. ఆ ప్రెగ్నెన్సీ గురించిన డెసిషన్, వెదర్ ఆ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయాలా లేకపోతే తర్వాత దాన్ని టర్మినేట్ చేయాలనే డెసిషన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మన పార్ట్నర్ కూడా చెక్ చేస్తూ ఉన్నాము. సుమారుగా ఈ సంవత్సరం మనము 11,000 ఏఎన్సీస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయితే 8,500 సికిల్ సెల్ టెస్ట్ అనేది మేము చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా గర్భిణులు మీ సమీపంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్తే ఇది ఉచితంగా మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కు మనకు కన్సర్న్ పిహెచ్సి కానీ యూపీఎస్సీ నుంచి మనకు శాంపుల్స్ పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్క గర్భిణి కూడా
ఈ జబ్బు గురించి తెలుసుకొని ఈ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలు కనుక సికిల్ సెల్తో కనుక పిల్లలు జన్మిస్తే వాళ్ళ ఎదుగుదల లోపం ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళకి రక్తహీనత ఉండే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో తగ్గే అవకాశం ఉంది. లైఫ్ స్పాన్ అన్ట్రీటబుల్ కేసెస్లో పర్టికులర్లీ సో వాళ్ళకి తగ్గే అవకాశం ఉంది. గర్భిణీలకు కనుక సికిల్ సెల్ వస్తే ఇంట్రాయూటరైన్ డెత్ కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, గ్రోత్ రిటార్డేషన్, ఐయుజిఆర్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే క్రానిక్ అనీమియా వచ్చి వాళ్ళు డెలివరీలో బ్లీడ్ అయ్యి వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణ ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తహీనత ఉంటుంది, బ్లీడ్ అవుతాం. సో అట్లాంటి కండిషన్స్లో మనం టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ పెంచుకోవాలి. ఎవరు గర్భిణీలు ఉన్నా కూడా ఇంకొకరు కూడా మీ సమీపంలో ఎవరైనా గర్భిణీలు ఉంటే చెప్పండి. ఖచ్చితంగా కూడా హెచ్పిఎల్సి టెస్టింగ్ ఆర్ సికిల్ సెల్ టెస్టింగ్ అనేది మనకు గవర్నమెంట్లో ఉంది. అందరూ కూడా ఈ టెస్ట్ కంపల్సరీ మీరు అడిగి మరీ మా సిబ్బందిని అడిగి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.